మునగాకు పప్పు. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పుని కడిగి తీసుకోండి. దీనిలోనే 4 కప్పులు నీళ్లు, ఇసుకేమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోండి. ఇంకా కట్ చేసుకున్న 2 టొమాటోలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలుపుకొని ఉడికించుకోవాలి. ముందే మూత పెట్టకుండా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మూత పెట్టి కుక్ చేసుకోండి. మునగాకు పసరవాసన ఏమైనా ఉన్నా అంతా పోతుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే పప్పు ఇలాగా ఉడుకుంటుంది. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మెదుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు మరీ మెత్తగా మాత్రం అవ్వకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో నూనె వేసుకుని 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 5 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని వేయించుకోండి. తర్వాత ఈ పప్పును కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ.